జగన్మోహన్ రెడ్డి గారు అదానీ పవర్ సప్లై గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే దీని గురించి ఎక్కువ మాట్లాడామనుకో, పుండు మీద మనమే కారం జల్లుకుని దాన్ని ఇంకా పెద్దది చేసుకున్నట్టు అవుతది. ఎందుకంటే సెంట్రల్‌లో ఈ ఇష్యూ మీద అంత కాంట్రోవర్సీ ఏం నడుత్తలేదు. అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా దీని గురించి ఏం పెద్దగా ఏం మాట్లాడతలేదు. అదేవిధంగా ఇక్కడ టీడీపీ వాళ్ళు కూడా అంత ఏమీ దీని మీద డిస్కస్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అంత టార్గెట్ చేయట్లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, లేకపోతే నారా లోకేష్ గారు గాని దీని గురించి ఇన్ డెప్త్‌గా డిస్కషన్ ఎక్కడా చేయలేదు అసలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఏబిఎన్‌లోనో, ఈనాడులోనో ఒక చిన్న ఆర్టికల్ రాసి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకురావటం వల్ల ఆయన మనోభావాలు దెబ్బతిని అసలు నా పేరే లేదు, నా పేరు లేని దాని చోట నన్నెందుకు దాంట్లోకి తీసుకొచ్చారు అని చెప్పి వాళ్ళ మీద పరువు నష్ట దాబా వేస్తాను అని చెప్పి నోటీసులు పంపించడం జరిగింది. నా పేరు ఆ ఇష్యూలో ఉన్నట్టుగా రాసినందువల్ల ఏబిఎన్ వాళ్ళు, అదేవిధంగా ఈనాడు వాళ్ళు నాకు క్షమాపణ చెప్పాలి బహిర్గతంగా, అదేవిధంగా ఆర్టికల్ కూడా రాయాలి నా పేరు లేదు అని చెప్పి ఆయన ఈ 2 వార్తాపత్రికలకి నోటీసులు పంపించడం జరిగింది. యాక్చువల్‌గా అదానీ పవర్ సప్లై ఇష్యూల గురించి ఆ 2 పేపర్‌లే ప్రస్తావించలేదు. ఆల్రెడీ నేషనల్ మీడియాలో కూడా కొంత డిస్కషన్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. కేవలం ఆ 2 పేపర్ల మీద ఈయన పరువు నష్ట దాబా వేస్తాం అనటం హాస్యాస్పదంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా స్వయంగా యూఎస్ నుంచి ఒత్తిడి కలిగజేస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్టు క్రియేట్ చేసే విధంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు నా పేరు గనక ప్రస్తావనలోకి వస్తే అదానీ పేరు వస్తది. అదానీ పేరు ప్రస్తావనలోకి వస్తే మోడీ గారు ఉన్నట్టే. అంటే ఎన్డీఏ కూటమిలో ఉండి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్‌కి సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఓ రకంగా ఎలా ఉన్నదంటే దీన్ని ఏది బయటికి తీసుకొచ్చినా చంద్రబాబు నాయుడు గారు గాని, ఎవరు గాని బయటికి తీసుకొచ్చినా నాతో పాటు వాళ్ళు కూడా వస్తారు అనేటట్టు ఆయన మాటలు మాట్లాడడం జరుగుతుంది. జనరల్‌గా ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇరుక్కునే పరిస్థితే లేదు. ఎందుకంటే అదానీ గారు సేఫ్‌గా ఉన్నంత సేపు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి ఎవరు రారు. ఆల్రెడీ మనం గత వీడియోలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు జైలుకి వెళ్ళే ప్రసక్తి లేదు. అసలు ఈ ఇష్యూయే కాదు ఇది అని చెప్పి. అయినా గాని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు.